గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ మళ్ళీ అగైన్ హోరోస్కోప్ స్టడీ ఆఫ్ అనుమల రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్. సో రేవంత్ రెడ్డి గారి బర్త్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో చూస్తే మనకి డేట్ మాత్రం తెలుస్తుంది. 8th November 1969 డేట్ అనేది కరెక్ట్ తెలుస్తుంది. సో ఆ డేట్ ప్రకారంగా గ్రహాలు పొజిషన్స్ అనేది మనకి తెలిసిపోతాయి. కాకపోతే టైం అనేది కరెక్ట్గా తెలియదు. ఓకే, ఆ టైంని బట్టి లగ్నం అనేది డిసైడ్ అవుతుంది. సో దాన్ని బట్టి చంద్రుడు అంటే రాశి కూడా మారవచ్చు. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ కన్యలో ఈ కర్కాటక లగ్నం తీసుకుంటే చంద్రుడు కన్యలో వస్తున్నాడు. అదే మకర లగ్నం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తులలో వస్తాడు. సో అంటే ఆ రోజు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన లైఫ్లో ఈవెంట్స్ చూస్తే, ఇప్పటివరకు జరిగిన ఈవెంట్స్ చూస్తే ఆయన బేసికల్లీ ఏంటంటే, ఒకటి ఈ వాజ్ వెరీ గుడ్ ఎట్ రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో బాగా అంటే లాభాన్ని పొందగలిగాడు. అంటే ఆయనకి చతుర్థ స్థానం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాంటప్పుడు సపోజ్ కర్కాటక లగ్నం అనుకుందాం. కర్కాటక లగ్నం అనుకుంటే తులారాశి చతుర్థ స్థానం అవుతుంది. అందులో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అందులో బుధుడు తర్వాత రవి ఇద్దరు టుగెదర్గా ఉన్నారు కాబట్టి, అంతేకాకుండా చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి అది ఈ కర్కాటక లగ్నమే కావచ్చు అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దశమ స్థానం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో దశమంలో శని ఉన్నాడు. అంటే కర్కాటక లగ్నం అనుకోండి, కర్కాటక లగ్నానికి శని పాపి అవుతాడు. సో పాపి అయిన శని వక్రించాడు అనుకోండి, అప్పుడు శుభుడు అవుతాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ఆ విధంగా దశమంలో శని ఉన్నాడు కాబట్టి సో ఆ విధంగా కర్కాటక లగ్నమే కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది అన్నట్టు. సో ఒకవేళ కర్కాటక లగ్నమే అనుకుంటే సో అది ఎర్లీ మార్నింగ్ అబౌట్ 12:30, 12 తర్వాత 12 నుంచి 1 మధ్యలో పుట్టి ఉంటారు. ఓకే, సో అదే సపోజ్ మకర లగ్నం అనుకోండి, అప్పుడు అది మధ్యాహ్నం 12 గంటలకు పుట్టి ఉంటారు. సో బట్ అంటే ఇంకోటి ఏంటంటే, ఈ కర్కాటక లగ్నం అయినప్పుడు 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆయన కుటుంబానికి కొద్దిగా దూరంగా ఉంటాడేమో. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇదే కర్కాటక లగ్నమే కరెక్ట్. అంతేకాకుండా తృతీయ స్థానంలో గురువు తర్వాత చంద్రుడు ఇద్దరు ఉన్నారు. సో గురువు చంద్రులు ఒకే స్థానంలో ఉంటే అది మనకి గజకేశ్వర యోగం అని కలుగజేస్తుంది. అంతేకాకుండా ఆయన భాష, లాంగ్వేజ్ అంటే ఆయన ఇచ్చే భాషణంలో మంచి పట్టు ఉంటుంది. గురువు కదా కాబట్టి బాగా మాట్లాడడం బాగా వచ్చు. అంతేకాకుండా ఆయన మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి. మిగతా చంద్రుడు ఉన్నాడు కాబట్టి వినాలనిపిస్తుంది. తర్వాత ఈ 2 గ్రహాలు కూడా కుజ నక్షత్రంలో ఉన్నాయి కాబట్టి పరుష పదాలు అని ఉంటాయి. అంటే ఏమంటారు దాన్ని, లాంగ్వేజ్లో కొద్దిగా పరుష లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తారు అన్నట్టు. తిట్ల పురాణం అంటారు కదా, ఆ విధంగా. సో ఆ విధంగా చూస్తే కర్కాటక లగ్నము కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఈ లగ్నం అయితే ఇక్కడ ఏం లేరు. ఓకే, సో డెఫినెట్లీ కర్కాటక లగ్నమే ఉంటుంది. ఆయనే 8th November 1969 ఎర్లీ అవర్స్ అంటే 12 to 1 o'clock మధ్యలో పుట్టింటారు అని అనుకుంటున్నాను. అదే కరెక్ట్ అయితే ఆయన జాతక ప్రకారంగా చూస్తే ఈ లగ్నం అయినప్పుడు ఆయనకు యోగాలు ఏమేమి ఉన్నాయంటే, ఒకటేమో గజకేసరి యోగం. ఓకే, ఎందుకంటే గురువు చంద్రులు ఒకే రాశిలో ఉన్నాయి కాబట్టి. తర్వాత రుచిక మహాపురుష యోగం ఉంది. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి రుచిక మహాపురుష యోగం ఉంది. బుధాదిత్య యోగం ఉంది. ఎందుకంటే బుధుడు రవి ఇద్దరు కలిసి ఒకే రాశిలో ఉన్నాయి. తర్వాత రాశ్యాధిపతి పరివర్తన యోగం ఉంది. ఎలాగంటే శని అండ్
మార్స్ కుజుడు, అంటే కుజ రాశిలో మేషరాశిలో శని, మకర రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి రాష్ట్రాధిపతి పరివర్తన యోగం ఉంది. తర్వాత నీచభంగ రాజయోగం కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ రవి నీచంలో ఉన్నాడు, తర్వాత అదే రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అక్కడే ఉన్నాడు. సో కాబట్టి నీచభంగ రాజయోగం కూడా ఉంటుంది. గురుమంగళ యోగం, ఎందుకంటే గురువు మంగళుణ్ణి అంటే కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక రకమైన గురుమంగళ యోగం. సో ఆ విధంగా కర్కాటక లగ్నమే కరెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఆయనకి ఇన్ని యోగాలు ఉన్నాయి కాబట్టే. అంతేకాకుండా దశమస్థానం ఇప్పుడు 4th హౌస్ స్ట్రాంగ్గా ఉంది. సో రియల్ ఎస్టేట్లో కూడా ఆయన చాలా స్ట్రాంగ్. అంతేకాకుండా దశమస్థానం కూడా స్ట్రాంగ్, ఎందుకంటే దశమాధిపతి అయిన ఎవరు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉండి దశమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వెరీ స్ట్రాంగ్ పొజిషన్ ఫర్ ది 10th హౌస్. అంతేకాకుండా ఈ శని కేతు నక్షత్రంలో ఉండి కేతు కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు 10th హౌస్, అంటే శని కేతు కూడా రిలేటెడ్, కుజుడు కూడా రిలేటెడ్ ఉన్నాడు. తర్వాత గురు చంద్రులు కూడా దశమాధిపతి నక్షత్రంలో ఉన్నారు. తర్వాత రవి బుధుడు, తర్వాత శుక్రుడు, ఈ మూడు కూడా మేషాన్ని అంటే 10th హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇన్ని గ్రహాలు ఆయనకి హెల్ప్ చేస్తున్నాయి. 10th హౌస్ అంటే క్యారియర్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి అందుకే ఆయనే రాకెట్ స్పీడ్లో, అంటే మనం ఎవరము ఊహించకుండానే ఫాస్ట్ స్పీడ్లో సీఎం అయిపోయాడు అనుకోకుండా. యాక్సిడెంటల్ సీఎం అని చెప్పి సంబడి కామెంటెడ్. సో ఎందువల్ల ఏదో విశేషం ఉంటుంది కాబట్టి ఆయనే ఆ విధంగా అంత తొందరగా సీఎం కాగలిగాడు. అంటే ఆయన లైఫ్ చూస్తే 2007లో గురు మార్గదశలో ఎమ్మెల్సీ అయ్యాడు, 2009లో ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత శని మహాదశ వచ్చేసి 2010లో స్టార్ట్ అయిపోయి 29 దాకా ఉంటుంది. సో అప్పుడు శని మహాదశలో ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఎంపీ అయ్యాడు 2019లో, 21లో పిసిసి ప్రెసిడెంట్, 2023లో సీఎం, ఇప్పుడు 2024లో ఎంపీ ఎలక్షన్స్లో కూడా బాగా క్యాన్వాసింగ్ చేశాడు. సో 17 ఎంపీ సీట్స్లో మేబీ 6 to 7 మినిమం, ఆర్ 8 to 9 కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే ఆయన జాతకం బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది 29 వరకు. సో 29 ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే బుధ మార్గదశ వస్తుంది కాబట్టి బుధాదిత్య యోగము యాక్టివేట్ అయిపోయి అప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ సీఎంగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చూడాలి. ఓకే, కాకపోతే ఏంటంటే బుధుడు అక్కడ కంబస్ట్ అయ్యాడు, బట్ అదర్వైజ్ ఆయనకి యోగాలు అయితే చాలా ఉన్నాయి. మేబీ ఈ విల్ కంటిన్యూ టు బీ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ 5-year పీరియడ్ డెఫినెట్లీ. తర్వాత కూడా గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి, మంచి క్యారియర్ కూడా ఉంది. మేబీ సెంటర్లో మేబీ ఈ కాంగ్రెస్కి కూడా మంచి పొజిషన్లో రావచ్చు, పార్టీ పరంగా కూడా. సెంటర్లో కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు ఫ్యూచర్లో. ఓకే, అంటే తర్వాత 29 తర్వాత చెప్పలేము. సో డిపెండ్స్. ఎనీవే ఆయన జాతకం మాత్రం చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.